వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము చెప్పే ప్రతి ఒక్కటి అనుసరిస్తాము. దానికి సంబంధించి ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి సార్ గారు మనకి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది ఉన్న పర్మిట్ రూములు తీసేయడం కానీ, అదేవిధంగా 43,000 మద్యం షాపులు అక్కడి నుంచి తీసేయడం కానీ, బార్ షాపుల్ని తగ్గించడం కానీ, ఇంకొకటి వచ్చేసి ఒక టైమింగ్ అనేది బెల్ట్ షాపులకు కావచ్చు, లేదంటే మామూలుగా ఉన్న మందు షాపులకు కావచ్చు, ఒక టైమింగ్ అనేది పెట్టి ఆ టైమింగ్ ప్రకారం టైం టు టైము ఈ టైం నుంచి ఈ టైం దాకా ఒక టైమింగ్ పెట్టి ఆ టైం తర్వాత షాపులు అనేది క్లోజ్ చేయడము, ఇవన్నీ మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినాయండి. ఇప్పుడు ఈ ఐటీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఏమీ జరగట్లేదు. దీనివల్ల పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్క ఇంటికి పోయి చూసుకుంటూ ఉంటే అది ఏ టైంలో ఏందో అవుతున్నారో తెలియదు, ఎక్కడ పడితే అక్కడ చనిపోవడం జరుగుతుందండి. సార్ మేము ఒకటే చెప్తున్నాము, నారా చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, డిప్యూటీ సీఎం గారికి కావచ్చు, అదేవిధంగా ఈ టీడీపీ కూటమికి సంబంధించి ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి మేము పేరున చెప్తున్నాం సార్. మీరు ఈ కల్తీ మద్యాన్ని ఆపించి దానికి సంబంధించి ప్రతి ఒక్కరిని దోషుల్ని మీరు పట్టుకొని మాకు మహిళలందరికీ తగిన న్యాయం చేయాలని మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి ఇలాంటి నిరసనలు ఎప్పటికీ ఆగవని చెప్పుకుంటూ సెలవు.